మరాఠా గడ్డపై పవన్ సునామీ. మహారాష్ట్ర ప్రజలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న లాతూర్, భోకర్ తదితర పట్టణాల్లో పవన్ మహాయుతి కూటమి తరపున ప్రచారం చేశారు. ఆయన ర్యాలీలు, సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. తమ అభిమాన హీరో నాయకుడిని చూసేందుకు యువకులు, మహిళలు పోటీ పడ్డారు. పవన్ కళ్యాణ్ లాతూర్ బీజేపీ అభ్యర్థి అర్చనా పాటిల్ పోస్ట్ చేసిన ఎడిటెడ్ వీడియో ఆకట్టుకుంటోంది. పవన్ నోటా జై తెలంగాణ, తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన జై తెలంగాణ అని నినందించారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి పాట తనకు ఇష్టమని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వారు తమ గుండెల్లో మరాఠా శౌర్యాన్ని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారని చెప్పారు. కాగా ఆయన మాట్లాడిన వీడియోను అభిమానులు షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. పాడెమోసిన చంద్రబాబు, డప్పు కొట్టిన మందకృష్ణ మాదిగ. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ముగిశాయి. నారావారిపల్లెలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపారు. పెద్ద కొడుకు నారా రోహిత్ దహన సంస్కారాలు నిర్వహించారు. తమ్ముడు పాడెను చంద్రబాబు మోశారు. అలాగే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డప్పు కొట్టారు. అంత్యక్రియలో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి, గుజరాత్ గులాం సీఎం రేవంత్. సబర్మతి నది అభివృద్ధిపై గొప్పగా మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన గుజరాత్ గులాం అని విమర్శించారు. సబర్మతి పునరుజ్జీవం కోసం 50,000 కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలివచ్చారు. దాన్ని గుజరాత్ మోడల్ అని డప్పు కొట్టుకున్నారు. ఎవరు వచ్చినా మేము మూసీపై ముందుకెళ్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఈ నెల 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, ఈ నెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించారు. వేములవాడ ఆలయం జిల్లా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం పర్యటన ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాగా ఎల్లుండి వరంగల్లో సీఎం పర్యటించనున్నారు. కొత్త చిత్రంపై ప్రధాని మోదీ ప్రశంసలు. 2002లో జరిగిన గోధ్రా రైలు దుర్ఘటనకు దారితీసిన పరిణామాల కథాంశంగా తెరకెక్కిన ది సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ ఘటన చుట్టూ ఏర్పడిన వివాదాన్ని కొట్టిపారేస్తూ చిత్రంలో నిజాలను వెల్లడించినందుకు అభినందించారు. నకిలీ కథనాలు తక్కువ కాలం మాత్రమే మనుగడ సాధించగలవని వ్యాఖ్యానించారు. సామాన్యులు సైతం చూడదగిన పద్ధతిలో నిజాలు బయటకు రావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. మణిపూర్కు వెళ్లండి మోదీజీ, రాహుల్ మరోసారి వినతి. మణిపూర్లో పర్యటించి హింసాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని పీఎం మోదీ, రాహుల్ గాంధీ మరోసారి కోరారు. మణిపూర్లో మళ్లీ హింస చెలరేగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా హింస జరుగుతున్న సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని దేశ ప్రజలు ఆశగా ఎదురు చూశారన్నారు. విదేశీ పర్యటనలకు మోదీ ప్రాధాన్యమిస్తుండడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే మూసీ నిద్ర. కేటీఆర్, టీజీ రేవంత్ రెడ్డికి కమలదళం రక్షణ కవచంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే ఈ మూసీ నిద్ర అని దుయ్యబట్టారు. హైడ్రాను మొదట స్వాగతించిన కిషన్ రెడ్డికి ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా అని ఎక్స్లో ప్రశ్నించారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తు రావడం వెనుక మొదలవేంటని ఈ పాలిటిక్స్ ను తెలంగాణ గమనిస్తోందని రాసుకొచ్చారు. బీఆర్ఎస్ ను నిషేధించాలి బండి సంజయ్. తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాలమడుతున్న బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎందేనని, ఆయన సమర్థత వల్లే వారు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇక టీజీలో 2 సీఎంలు రేవంత్, కేటీఆర్ ఉన్నారని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్నాయని బండి ధ్వజమెత్తారు. వారికి ప్రజా సంక్షేమం పట్టదు. సీతక్క, టీజీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. 1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు కిషన్ రెడ్డి, టీజీ. సీఎం రేవంత్ మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఇల్లు ఇప్పించేందుకు ఒక్కరు కూడా సిద్ధంగా లేరని, అయినా పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపుతున్నారని విమర్శించారు. ఇళ్లను కూల్చకుండా మూసీ వెంట రిటైనింగ్ వాల్ నిర్మించాలని సూచించారు. మూసీ పరివాహకంలో కిషన్ రెడ్డి బస్తీ నిద్ర చేశారు. పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది? పుష్ప 2 కోసం 2 ఏళ్లు నిరీక్షించిన అభిమానులకు ట్రైలర్ తో కడుపు నిండిపోయిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తుందని చెబుతున్నారు. 2.48 నిమిషాలు ట్రైలర్ అబ్బురపరిచిందని, అయితే పార్ట్ 1 ట్రైలర్ బీజీఎం కాస్త బాగుందని కొందరు అంటున్నారు. ఈ సినిమా 1000 కోట్లతో రూల్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 ట్రైలర్లలో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి.